నమస్తే. రోజా గారు ఇంకా ఏదో పదవిలో ఉన్నా అనుకున్నట్టుగా రోడ్డెక్కి ఆవిడ ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా మాట్లాడటం, ఆయన చేసిన పాపాల వల్ల వాళ్ళ బిడ్డకు చుట్టుకున్నది మొన్న జరిగిన యాక్సిడెంట్ అన్నట్టుగా మాట్లాడటం, అలాగే చంద్రబాబు గారిని నారా లోకేష్ గారిని పర్సనల్ గా మాట్లాడటం, ఎందుకు ఇంకా ఆమె ఏం చూసుకున్నంత అహంకారంగా మాట్లాడుతున్నారు? మేడం ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నా. ఐ లైక్ ఇట్ మేడం. ఎందుకంటే మీ నవ్వు అంటే నాకు ఇష్టం, కానీ మీ తిట్లు మాత్రం దరిద్రంగా ఉంటాయి. ఎందుకు తిడతారు అసలు? అవసరమా చెప్పుర్రి? ఒకరిని తిట్టయే ముందు ఆలోచించాలి. ప్రభుత్వాన్ని తిట్టండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా, ఏమైనా తప్పు జరిగితే ఆ ప్రభుత్వాన్ని తిట్టుర్రి. ఇగో గిట్లయింది గట్లయింది అని చెప్పేసి ఊకే ఎప్పుడు చూసినా గిదే సంసారం గిదే కథనా? ఏం తిట్టుకుంటే రాజ్యాలు వస్తాయా? తిట్టుకుంటే పరిపాలన సాగుతుందా? తిట్టుకుంటే ఇవన్నీ అవుతాయా? ఎప్పుడే కానీ ఒక ఒక ఇబ్బంది కానీ ఒక సమస్య కానీ ఉన్నప్పుడు ఆ సమస్య గురించి మాట్లాడాలి. ఆ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ప్రతిపక్షంలో ఉన్న లీడర్ చేసే పనితనం. అర్థమైందా? తీసుకొని పోయి డైరెక్ట్ ఏడవాడితే ఏడ కూకొని ఒక వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు తిట్టడము అది తప్పు. ఇష్టానుసారంగా మాట్లాడవద్దు మేడం. ఎప్పుడు నేర్చుకుంటారు మేడం? మీరు ఒక మంత్రి అయ్యారు, ఎమ్మెల్యే ఎన్నిసార్లు అయ్యారు, ఈసారి ఓడిపోయారు అంటే వాళ్ళ కొడుకుకు తగిలింది. అదే వాళ్ళ కొడుకు వచ్చి మిమ్మల్ని ఏం చేసిండు? ఏమన్నా తిట్టిండా? ఏమన్నా కొట్టిండా? ఒక గోవులకు ఏమైందంటే గోమాత కరెక్టే, దాని గురించి మీరు స్పందించడంలో న్యాయం ఉండదు. కాకపోతే మీ కూటమి ప్రభుత్వం అది అని అనండి. కానీ అంటే పవన్ కళ్యాణ్ పడితే అక్కడ సీఎం చంద్రబాబు కూడా ఉన్నారు కదా, ఆయన నన్నిక రాదా? నోరు లేదా? నోరు ఏడుకోయింది అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ఆయన హైలైట్ అవుతుండనే? ఊరు తిరిగి ఏ సమస్యలు ఉన్నా ఏమున్నా కానీ అవన్నీ చేపిస్తున్నాడానే? చేపియొద్దానే? మళ్ళా గెలవద్దానే? ఏమిటిది అసలు? ఎప్పుడే కానీ ఒక సమస్య కానీ ఒకటి ఏదైనా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడండి, అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడితే అది మంచిది కాదు. మీరు ఇంతకు ముందు ఒక హోంమంత్రిగా చేసిరు కాబట్టి ఒక మర్యాద పూర్వకంగా ఒక పబ్లిక్ యువకునిగా చెప్తున్నా, జర ఇప్పటికైనా మారండి. ఇక ఓడిపోతే కూడా ఇదే కథనా?